శివం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. శనీశ్వరుడు వక్రగతి పొందిన శనీశ్వరుడు వక్రత్యాగం చేస్తున్నాడు నవంబర్ 28 నుండి. దీని యొక్క ప్రభావం తులారాశి, వృశ్చిక రాశి, ధనురాశి మీద ఎలా ఉంటుంది? తులారాశి గురించి ముందు మాట్లాడుకుందాం. తులారాశికి ఎప్పుడైతే వక్రంలో ఉన్నాడో పంచమ భావం మీద చూసినట్టుగానే ఎఫెక్ట్ కనబడుతుంది. కానీ ఒక్కసారి తులారాశి నుండి ఎప్పుడైతే త్యాగం చేసి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చారో 6వ ఇంట్లో స్థిరంగా ఉన్నట్టు, ఇంక కదలడం, ఇంక ఇబ్బంది పెట్టడం ఉండదు. యాజ్ యూజువల్గా 6వ స్థానంలో శనీశ్వరుడు ఉంటే ఏ విధంగా ప్రభావితం చేస్తాడో అదే చేస్తాడు. అంటే ఏమైంది, 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు శుభాలు సూచిస్తాయి. అలాగే తులారాశికి శని యోగకారకుడుగాను, అంచేత వాడు 6వ స్థానంలో ఉండడం అదొక విశేషమైన స్థితి. కాబట్టి యాక్చువల్లీ శని ద్వారా జరిగే మంచి అంతా ఇప్పుడు ఆరంభం అవుతాయి. అంటే ఒకటి 6వ ఇంట్లోకి ఏప్రిల్లో వచ్చిన తర్వాత రెట్రోగ్రేషన్ అనే పని మీద వెనకకెళ్ళి మళ్ళీ 4వ మోషన్లోకి వచ్చేసారు. ఎప్పుడు నవంబర్ 28 నుండి. ఎప్పుడైతే అక్కడ ఉన్నారో అక్కడ రియల్గా ఆయన చేయాలనుకున్న మంచి పనులన్నీ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేస్తాం. అంటే తులారాశి వారికి ఒక మంచి జరుగుతుంది. ఆరోగ్యం మీద కరెక్షన్ జరుగుతుంది. కరెక్షన్ జరిగిన తర్వాత పర్ఫెక్ట్ హెల్దీ పర్సన్గా తయారవుతారు. తర్వాత స్పెసిఫిక్గా ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలోని, అంటే యూరినల్ ఇన్ఫెక్షన్ కానీ, మోషన్ ఇన్ఫెక్షన్ కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, ఇండైజెషన్ సిస్టంలో ప్రాబ్లం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నింటిని కూడా క్లారిఫికేషన్ చేసుకుంటూ దానికి ఒక రెమెడీస్ కానీ, దానికి కావాల్సిన మెడిసిన్ కానీ దొరికి ఆటోమేటిక్గా ఆరోగ్యవంతులుగా చేయడానికి చేసే ప్రయత్నం అంతా శనీశ్వరుడు చేస్తాడు. అంటే ఒక పాజిటివ్ సిగ్నిఫికెన్స్ అక్కడ రావడం, రెట్రోగ్రేషన్ నుండి నార్మల్ అవ్వడం, మళ్ళీ వక్రత్యాగం పొంది ముందుకు రావడం, మళ్ళీ ఇక ముందుకు వెళ్తే ఉత్తరాభాద నక్షత్రం, నెక్స్ట్ రేవతి నక్షత్రం, ఇలా ముందుకు వెళ్ళిపోతారు తప్ప ఇంక మనకి తిరిగి రావడం. అలా ముందుకు వెళ్తుంటాడు కాబట్టి డెఫినెట్గా రెగ్యులర్ మోషన్లో శనీశ్వరుడు తులారాశి వారికి మంచి చేస్తాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అలాగే వృశ్చిక రాశి వారికి వద్దాం. వృశ్చిక రాశి వారికి ఏంటంటే అర్ధాష్టమి శని యొక్క ప్రభావం కొంతవరకు చూపించింది. ఒకటి అర్ధాష్టమి రాహు ఉన్నాడు, రాహు యొక్క చతుర్థంలో ఉన్నాడు. దీంతో కూడా అర్ధాష్టమి శని ప్రభావం కూడా వాళ్ళని చూపిస్తారు. అంటే డబుల్ డమాక్ అన్నమాట. ఇప్పటి వరకు వాళ్ళకి ఏంటంటే తెలియని కొన్ని లాసెస్, కొన్ని నష్టాలు, తెలియకుండా ఒక అనవసరమైన ఖర్చులు, తర్వాత తెలియకుండా మోకాళ్ళు దిగువ భాగంలో నొప్పులు, పెయిన్స్ రావడము, తర్వాత హెల్త్ ఇష్యూస్ సంబంధించిన తర్వాత తెలియకుండానే వాళ్ళ అమ్మగారి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బంది పడడము, ఇవన్నీ కనబడుతున్న వాటి ఏంటంటే వచ్చిన రిలీఫ్. అంటే ఒక ప్రెషర్ ఏదైతే ఉందో ఆ ప్రెషర్ కొంత రిలీఫ్ అయిపోతుంది. ఆ దాని ఏంటంటే చదువుకున్న విద్యార్థులు కూడా కొంత రిలీఫ్ ఉంటుంది. అలాగే మనకు ఉద్యోగం చేసే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది, వ్యాపారం చేసే వాళ్ళకి కూడా రిలీఫ్ బాగానే ఉంటుంది. ఈ రిలీఫ్ అవ్వడం ఏంటంటే అమ్మయ్య పర్వాలేదు, ఈ రోజు ఇంకా భయపడక్కర్లేదు అనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ వాళ్ళకి మళ్ళీ క్రియేట్ అవుతుందన్నమాట. అఫ్కోర్స్ గురు యొక్క అనుగ్రహం ఉంది, గురు దృష్టి పడింది. అది ఎప్పటి నుండి మనకు ఆల్మోస్ట్ అక్టోబర్ 20వ తారీఖు నుండి డిసెంబర్ 8వ తారీఖు వరకు గురు దృష్టి ఉంది. ఆ ఉండడం వల్ల లాస్ట్ డిసెంబర్ 8 వరకు అది కొంచెం కవర్ చేసేస్తుంది. ఈ నవంబర్ 28న ఎప్పుడైతే శని మళ్ళీ వెనక్కి వెళ్తాడో అప్పుడు కూడా గురు దృష్టి ఉంటుంది కాబట్టి సేఫ్ జోన్లో ఉంటారు. బట్ స్టిల్ ఏంటంటే నవంబర్ 28 నుండి ఈ శని ప్రభావం వలన జరిగే నష్టం ఏదైతే ఉందో అది కొంత రిలీఫ్ అయిపోతుంది వాడికి. అంచేత భయపడక్కలేదు. అది కూడా ఒక పాజిటివ్ సిగ్నిఫికెన్స్ వెళ్ళడం అనేది తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి మంచి జరుగుతుంది. ఇక ధనురాశి వారికి చతుర్థంలోకి మళ్ళీ నార్మల్ మోషన్లో వచ్చేస్తాడు. అంటే అర్ధాష్టమి శని ప్రభావం మళ్ళీ స్టార్ట్ చేసేస్తాడు. ఈ అర్ధాష్టమి శని ప్రభావం మొదటి నుండి ఎలా ఉంటుందో అదే ప్రభావం ఇప్పుడు చూపించి మొదలుపెడుతుంది. అంచేత ధనురాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే అది ఏంటో కానీ లాస్ట్ 7.5 years నుండి ఇప్పుడు కంటిన్యూస్గా ఇది ఏదో రకంగా శని పీడనం మనం, రాహు పీడనం మనం, అర్ధాష్టమి శని అనుకోండి, మొన్నటి వరకు 7 శని అనుకోండి, ఈ రాహు మళ్ళీ 3 ఇంట్లోకి వచ్చాడు, వాడు పడ 2 ఇంటికి వస్తాడు. ఇవన్నీ ఎలా ఉంటున్నాయంటే ఏదో ఒక శని రాహు యొక్క కాంబినేషన్లో ఇబ్బంది అనేది కనబడుతుంది. గురుడు మళ్ళీ మిథునంలోకి రెట్రోగ్రేషన్లో మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వచ్చి అక్కడ 5 నెలలు ఉంటాడు. ఆ 5 నెలలు కొంచెం రిలీఫ్ అవుతుంది తప్ప అంతవరకు ఈ తప్పది తికమకలు, ఇబ్బందులు వాళ్ళకి. అంచేత వీనికి అర్ధాష్టమి శని ప్రభావం ఉంటుంది కాబట్టి ధనురాశి వారు నిత్యము అభిషేకం, శివునికి అభిషేకం, పంచామృతంతో అభిషేకం చేయడం చాలా అవసరం పడుతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి అదే శివునికి మనకేంటంటే నెయ్యాభిషేకం చేస్తూ చక్కగా అభిషేక తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయాలి. అదే శనీశ్వరుడికి ఎప్పుడైతే తులారాశి వారు క్షీరం అంటే పాలతో, ఆవు పాలతో అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయాలి. శివునికి అభిషేకం చేయడం అంటే గుళ్ళోకి వెళ్ళి చేయించవచ్చు, లేదా ఇంట్లో స్ఫటికలింగం ఉంటే ఆ లింగానికి చేయొచ్చు, లేదా ఇంట్లో శివ పంచాయతనంగా ఉంటే వాళ్ళు ఏంటంటే చక్కగా అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయాలి. ఇలాగా ఈ యొక్క జస్ట్ చేంజ్ అవుతున్న టైంలో కానీ ఇటువంటి అభిషేకాలను చేస్తే, అంటే నవంబర్ 28 కాబట్టి నవంబర్ 25 నుండి 30
వరకు ఆ మధ్యకాలంలో చేస్తే ఈ చేంజ్ అవడం అంటే శని త్యాగం చేసేటప్పుడు వక్రత్యాగం చేసేటప్పుడు జరిగే ఇబ్బందుల నుండి బయటపడ్డము రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.